హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. నాన్ టెక్నికల్ ఎన్టీపీసీ నుంచి గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్కి అయితే పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి షార్ట్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్లో ఏ పోస్టులు రిలీజ్ అయ్యాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, శాలరీ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అని చెప్పి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫుల్ నోటిఫికేషన్ వచ్చాక మీకు అప్లికేషన్ ప్రాసెస్తో పాటుగా మీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్, ఓకేనా. ఆఫ్లైన్లో మీరేం పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఓపెనింగ్ డేట్ వచ్చేసి 14th September 9, 2024 14/9/2024 అయితే మనకి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్, లాస్ట్ డేట్ వచ్చేసి 13/10/2024 మనకైతే క్లోజ్ అవుతుంది. ఈ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పొజిషన్ వచ్చేసి 35,400 అనేది ఇనీషియల్గా బేసిక్ శాలరీ ఇస్తున్నారు. గ్రాస్ శాలరీ వచ్చేసి 65,000 వరకు వస్తుందండి పర్ మంత్ శాలరీ. అలాగే ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ అవుతుంది, ఓకేనా. అండ్ దీనికి పోస్టులు వచ్చేసి 1736 పోస్టులు అయితే రిలీజ్ చేశారు, ఏవి టికెట్ సూపర్వైజర్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ మాస్టర్ అండి. స్టేషన్ మాస్టర్కి వచ్చేసి సేమ్ శాలరీ, ఏజ్ లిమిట్ కూడా సేమ్. దీనికి పోస్టులు వచ్చేసి 994 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండి. దీనికి వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 3144 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. దీనికి ఏజ్ లిమిట్ అనేది సేమ్, బట్ శాలరీ అయితే డిఫరెంట్. 29,200 అనేది ఇనీషియల్గా బేసిక్ శాలరీ అయితే ఇస్తారన్నమాట. గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు 55,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది. అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, దీనికి పే స్కేల్ లెవెల్ సేమ్ అండి. 29,200 అంటే మీకు గ్రాస్ శాలరీ 55,000 పర్ మంత్ శాలరీ వస్తుంది. ఏజ్ లిమిట్ సేమ్, 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి 1507 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, దీనికి శాలరీ సేమ్ 29,200 ఇనీషియల్ బేసిక్ శాలరీ. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అండి. 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి పోస్టులు వచ్చేసి 732 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ మనం చెక్ చేసుకున్నట్టయితే 8,113 పోస్టులు అనేవి ఓన్లీ గ్రాడ్యుయేట్స్కి అయితే రిలీజ్ అయింది. అంటే డిగ్రీ బేస్ మీద ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో, బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, ఎనీ డిగ్రీ ఎవరైనా సరే ఈ 8,113 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్స్ అని ఇచ్చారన్నమాట. అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఈ ఐటీఐ, 10th, డిప్లొమా, ఇంటర్ వీళ్ళు వస్తారన్నమాట. దీనికి ఇంపార్టెంట్ డేట్స్ మనం చెక్ చేసుకున్నట్టయితే 21/9/2024 అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 20/10/2024 అయితే ఎండ్ అవుతుంది. ఈ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. దీనికి పొజిషన్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, దీనికి ఇనీషియల్గా బేసిక్ శాలరీ 21,700 అనేది ఇస్తున్నారన్నమాట. గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి 35,000 వరకు వస్తుంది. అలాగే ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 2022 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చినట్టయితే మనకి శాలరీ 19,900 అనేది ఇనీషియల్గా బేసిక్ శాలరీ అయితే ఇస్తున్నారు. మీ గ్రాస్ శాలరీ వచ్చేసి 30,000 వరకు వస్తుంది. దీనికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ దీనికి వచ్చేసి క్లర్క్ కమ్ టైపిస్ట్కి 361 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి సేమ్ శాలరీ, ఏజ్ లిమిట్ కూడా సేమ్ అండి. 990 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అలాగే ట్రైన్ క్లర్క్ వచ్చేసి మనకి శాలరీ సేమ్, ఏజ్ లిమిట్ సేమ్, అంటే 72 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఏవైతే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయో అవి వచ్చేసి 3,445 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. మనకి ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ కూడా మనకి 25th January 1 లోపు మనకి కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. మీకు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఉంది. ఎందుకంటే ఫస్ట్ 2025 కదా, ఈ లోపు ఎవరైనా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు కూడా మీకు కంప్లీట్ అయినట్టయితే మీకు సర్టిఫికేటే అవసరం లేదు, మీకు రిజల్ట్స్ డిక్లేర్ అయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విజువల్ స్టాండర్డ్స్ అండి. మనకి A2 ఏంటి, A3 ఏంటి, B2 ఏంటి, C2 అంటే ఏంటో మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి మెడికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు కదా.
ఈ స్టాండర్డ్ ప్రకారంగా మీ ఐ విజన్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా? 6/9 అని చెప్పేసి. ఇవి మనకి ఐ విజన్ సంబంధించి వితౌట్ గ్లాసెస్. ఒకసారి ఇవి చెక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నాకు కాంటాక్ట్ చేయండి. కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా మీకైతే నేను రిప్లై ఇస్తాను. నైట్ విజన్ అని చెప్పి, మియోపీ అని ఇవి చాలా ఉంటాయన్నమాట ఐలో. నెక్స్ట్ ఫిజికల్ ఫిట్‌నెస్‌కి సంబంధించి కూడా దీనికి ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఓన్లీ 1 ఎగ్జామ్ అయితేనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు. ఎగ్జామినేషన్ ఫీజు మనం చూసుకున్నట్టయితే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూడీ, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి వీళ్ళు కాకుండా రిమైనింగ్ అదర్స్ అందరూ కూడా రూ. 500 అనేది అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే సీబీటీ ఎగ్జామ్‌కి అపియర్ అవుతారో వాళ్ళకి రూ. 400 అనేది రీఫండ్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఎంతండి? రూ. 100 మాత్రమే అప్లికేషన్ ఫీజు. మీరు ఇనిషియల్‌గా 500 అనేది పే చేస్తారు ఆన్‌లైన్ పేమెంట్ యూజ్ చేసి. ఎగ్జామినేషన్ అనేది మీరు ఎంటర్ అయినట్టయితే, ఆ ఎగ్జామినేషన్ అనేది మీరు అటెంప్ట్ అయినట్టయితే మీకు ఖచ్చితంగా రూ. 400 అనేది రీఫండ్ అయితే అవుతుంది. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూడీ, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్స్ అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి మీకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి రూ. 250 అయితే అప్లికేషన్ ఫీజు అయితే మీరు పే చేయాలి. ఓకేనా? అండ్ రూ. 250 కూడా మీరు ఎగ్జామ్ అటెండ్ అయినట్టయితే రీఫండ్ అయితే అవుతుంది. ఫుల్ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ సీబీటీ విల్ గెట్ రీఫండ్. మీరు ఓన్లీ సీబీటీ ఎగ్జామ్ అనేది అటెండ్ అయితేనే మీకేంటంటే ఈ రీఫండ్ అమౌంట్ అనేది పడుతుంది. లేకపోతే పడదని చెప్పి మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వెబ్‌సైట్స్ అండి. అహ్మదాబాద్ అని చెప్పి, భోపాల్ అని, భువనేశ్వర్ అని ఏ వెబ్‌సైట్‌లో మనం చెక్ చేసుకోవాలి. మనకి ఫుల్ డీటెయిల్స్ అంటే ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మనకేంటంటే టోటల్‌గా ఎన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చారు, ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏంటి అని చెప్పి మనకొస్తుంది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫుల్ నోటిఫికేషన్ వచ్చాక. మీరు నాకు కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ ఎంతమందికి కావాలి ఏంటి అని చెప్పి దాన్ని బట్టి నేను అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదంటే మీకు ఫుల్ నోటిఫికేషన్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదేనండి ఈ షార్ట్ నోటిఫికేషన్‌లో మనకి రిలీజ్ చేసిన డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు